సనాతన స్పెక్ట్రం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు జై భారత్ హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థల జాతీయ కార్యదర్శి విజయ విహారన్ రమణమూర్తి గారు. ఎంతో మాట్లాడదాం. నమస్తే రమణమూర్తి. నమస్తే సుందర్. రమణమూర్తి గారు, మనం సాయిబాబాకు సంబంధించిన ఒక ఎపిసోడ్ చేస్తున్నాం. ఆ సందర్భంగా ఆర్ఎస్ఎస్ దాని వెనుక ఉన్న వాళ్ళు ఎట్లా సాయిబాబా చుట్టూ ఒక విద్వేష కథనం అల్లుతున్నారు, దాన్ని జనంలోకి పంపిస్తున్నారు అనే ఎపిసోడ్ సార్. లేటెస్ట్ గా మీరు చూసి ఉంటారు, ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ గారు ఆయన ప్రకటించారు సాయిబాబా విషయంలో ఆర్ఎస్ఎస్ అగేన్స్ట్ గా లేదు అని ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటనకు సంబంధించి ఇంకా డీటెయిల్ గా మీరు కూడా ఫాలో అయ్యి ఉంటారు. అంటే మొత్తంగా సాయిబాబా అంశంలో ఆర్ఎస్ఎస్ సమసిపోయినట్టేనా ఈ సమస్య? మనం మొదటికి వెళ్ళి ఒకసారి మన కొత్తగా ఉండే వ్యూవర్స్ గురించి జస్ట్ ఒక వెనక్కి వెళ్ళి చూద్దాము. మొట్టమొదట సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఒక 15-16 మంది యూట్యూబర్ల మీద, ఎగ్జాక్ట్ అంక నాకు కూడా తెలియదు, ఆ ఎఫ్ఐఆర్ కూడా మనం చూసాము. ఆ ఎఫ్ఐఆర్ ఎక్స్టెండ్ అయిందని అన్నారు. వాళ్ళ మీద కేసు నమోదు చేసి సాయిబాబా మీద విష ప్రచారం చేసి ఎటువంటి వీడియోలు దూషించేవి ఏ విధంగా పెడుతున్నారు అనేది మినిట్ టు మినిట్ కూడా మార్చేసి పోలీసులకు ఇవ్వడం అనేది జరిగింది. దాని వెనకాల అది కోర్టు రిఫర్డ్ కంప్లైంట్ అన్నారు. షిరిడి సాయి సంస్థానం యొక్క ఈ ప్రమేయం కూడా ఉందన్నారు. ఇంత జరిగిన తర్వాత కూడా ఆ యూట్యూబర్స్ లెక్క లేకుండా వాళ్ళని ఏమాత్రం అరెస్ట్ చేయలేదు. చట్టంలో ఎప్పుడైతే అధికారులు మేము చేయమండి అని చెప్తున్నారో, ఈ అలసత్వం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఇట్లాంటి దుర్మార్గులకి ఒక ప్రోత్సాహం దొరుకుతుంది. అందువల్ల అంటే నాకు ఏ శిక్ష పడదన్న తర్వాత ఎవడైనా ఏకరమైన చేసే పరిస్థితి ఉంటుంది. ఈ విషయంలో పోలీసులు ఈ విధంగా అలసత్వం కూడా చాలా పొరపాటాయి. అప్పుడు రెచ్చిపోయి సాయిబాబా గారి మీద మరికొన్ని దుర్మార్గం వీడియోలు చేయటం. ఆ రోజు మనం అప్పుడున్న బ్యాక్గ్రౌండ్లో ఎందుకు సాయిబాబా ఎందుకు టార్గెట్ అయినాడు, ఇంతమంది దేవుడు అని చెప్పేటువంటి రామకృష్ణ పరమహంసో లేకపోతే రాఘవేంద్ర స్వామి, రమణ మహర్షి, ఇలా అనేక మంది సాధువులు గొప్పవాళ్ళు ఉండగా సాయిబాబా ఎందుకు టార్గెట్ అయ్యాడంటే మనకు కనిపించేది ఆయన ముస్లిం యొక్క బ్యాక్గ్రౌండ్, ఆయన ముస్లిం ఆహార్యం, ముస్లిం పద్ధతిలో ఉండడం. ఇంకా ముఖ్యమైనది ముస్లింగా ఓడలేదు, హిందూ ముస్లిం ఐక్యతకి ఒక బ్రిడ్జిగా మాదిరిగా, రెండు మతాల కలయిక కేంద్రంగా, రెండు మతాలను దగ్గర తీసుకెళ్లేటువంటి ఒక సంప్రదాయం ఉండడం అనేది మతోన్మాదులు కెట్టదు. మతోన్మాదులు, హిందూ మతోన్మాదులు, ముస్లిం మతోన్మాదులు కూడా రెండు మతాల మధ్య ఏమీ ఉండడానికి వీళ్ళది, ఇద్దరిని విడదీసేయాలి, ఇద్దరి మధ్య ఎటువంటి సంబంధం ఉండకూడదు. హిందువులంతా ఒకవైపు వచ్చేసేయాలి, మన వైపు వచ్చేసేయాలి, వాళ్ళ ముస్లింలు ద్వేషించాలి, వాళ్ళని కొట్టాలి, వాళ్ళని చంపాలని హిందూ మతోన్మాదులు అనుకుంటారు. ముస్లిమ్స్ అంతా మన వైపు వచ్చేయాలి, హిందువులు ద్వేషించాలి, ముస్లిం మతం. ఇది వీళ్ళిద్దరు మెంటాలిటీ ఒకలాగే ఉంటుంది. అందువల్ల సూఫీ పద్ధతుల మీద, భక్తి సాంప్రదాయ పద్ధతుల మీద, ఇవన్నీ కూడా ఈ భక్తి సాంప్రదాయం, సూఫీ సాంప్రదాయం ఇలాంటివన్నీ కూడా ఈ రెండు మతాల ప్రజల్ని దగ్గర చేయడానికి, అసమానత్వాలు లేకుండా చేయడానికి, విద్వేషం లేకుండా చేయడానికి, కులం లేకుండా చేయడానికి, అంతరాలు లేకుండా చేయడానికి పనిచేసాయి ఏదో ఒక స్థాయిలో. అంచేత ఈ భక్తి సాంప్రదాయము, సూఫీ సాంప్రదాయం టార్గెట్ అవుతుంది. భక్తి, సూఫీ సాంప్రదాయాలు రెండు యొక్క ప్రభావం కూడా మన షిరిడి సాయిబాబా గారి మీద ఉంది. అంచేత ఆయన సహజంగానే టార్గెట్ అవుతాడు. ఆశ్చర్యం ఏంటంటే ముస్లిం మతోన్మాదులు కూడా షిరిడి సాయిబాబాని నిశ్శబ్దంగా టార్గెట్ చేశారు. పైకేం కనిపించట్లేదు. కానీ దర్గాలు నమ్మొద్దు, సూఫీలు నమ్మొద్దు, లేకపోతే ఇటువంటి వాళ్ళని నమ్మొద్దు, మనం కన్జర్వేటివ్గా ఉండాలనేటువంటి మనస్తత్వం 80 నుంచి ప్రచారం ముస్లింలో కూడా తీవ్రంగా జరిగింది. మనం ఏంటంటే ఈ రెండు మతాలను కలిపేటువంటి ఇటువంటి గొప్ప సాంప్రదాయాలను నిలబెట్టుకోవాలి, కాపాడుకోవాలి. ఈ దేశం అంతా కూడా వాళ్ళు నిర్మించారు ఈ సమ్మిళిత సాంప్రదాయాన్ని, ఈ రకమైనటువంటి మైత్రి బంధాన్ని వాళ్ళ పునాదిని నిర్మించారు. కాబట్టి ఆ పునాది లేకపోతే దేశానికి నష్టం వస్తుందనే అభిప్రాయంతో మనం ఈ పునాదిని కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఈ బ్యాక్గ్రౌండ్ ఇలా ఉండగా ఇప్పుడు రీసెంట్ డెవలప్మెంట్స్ ఏంటంటే, ముఖ్యంగా ఆయన యూట్యూబర్, ఆయన పేరు నాకు ఉచ్చరించడానికి చాలా చేదరా, అందువల్ల అందరికీ తెలుస్తుంది. ఆయన్ని మనం ప్రస్తుతానికి నేనైతే బూత్ కుమార్ అంటున్నాను, ఆయన ఎవరో అందరికీ తెలుసు. ఆయన మాట్లాడితే డబుల్ మీనింగ్ డైలాగు, ట్విస్ట్లు, బూతులు తప్పితే ఇది మాట్లాడు, చాలా ఎరగెంట్గా, పొగరుగా ఎవరి మీదైనా. అంటే ఇలాంటి వ్యవస్థల్ని ఈ మతోన్మాద ఈ శిబిరం ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ప్రొడ్యూస్ చేసినటువంటి మతోన్మాద శిబిరం ఈ వీళ్ళందరూ వేళ్ళు పట్టుకుంటే అక్కడికే పోతారు. ఇప్పుడు గోవింద్ పాన్సారేని ఎవరు చంపేశారు, గౌరీ లంకేష్ని ఎవరు చంపేశారు, దబోల్కర్ని ఎవరు చంపేశారు, అది గాంధీ గారిని ఎవరు చంపేశారు? అంటే ఐఎస్ఐ వాళ్ళను పాకిస్తాన్ వాళ్ళు వచ్చి దబోల్కర్ని చంపారా? లేకపోతే ఇద్దరు బిడ్డల్ని ఇలాగా హక్కును చేర్చుకుని నిద్రపోతున్నటువంటి మన ఒరిస్సాలో గ్రాహం స్టెయిన్స్ సజీవ దహనం చేసి చంపారే, ఆయన ఎవరు చంపేశారు? పాకిస్తాన్ వాళ్ళను, ఐఎస్ఐ వాళ్ళను, లేకపోతే కమ్యూనిస్టులు, లేకపోతే కాంగ్రెస్ అని వీళ్ళ భాషలో చెప్తారు కదా, వీళ్ళే చేశారు. ఈ దుర్మార్గులైనటువంటి మతోన్మాద శిబిరం ఏదైతే ఉన్నదో, డబుల్ స్టాండర్డ్స్, 2 నాలుకలు కలిగినటువంటి 10,000 తలకాయలు, 10 తలకాయలు కలిగినటువంటి డబుల్ స్టాండర్డ్ అని పదే ఎందుకు అంటున్నారు? డబుల్ స్టాండర్డ్ ఎందుకంటే బయటకు చెప్పరు కాబట్టి. ఇప్పుడు మీరు ఇందాక భాగవత్ గారి స్టేట్మెంట్, మనం వెళదాం లోపలికి. భాగవత్ గారి స్టేట్మెంట్ ఒకటి, వీళ్ళ చేష్టలు ఒకటి. ఈ 2 నాలుకల వెనకాల ఉన్నది తల ఒకటే, బాడీ ఒకటే, కానీ 2 నాలుకలు కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ.
ఈ పద్ధతిని దేశ ప్రజలు గుర్తుపట్టకపోతే కనుక వాళ్ళు మోసపోతారు. ఒక ముఖం నవ్వుతూ ఉంటుంది, ఒక ముఖం నిప్పులు కక్కుతూ ఉంటుంది, ఒక ముఖం ప్రేమగా జాయి ఉంటుంది, ఒక ముఖం ఏడుస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రజలను ఎంగేజ్ చేయడానికి ఏర్పాటు చేసిన ముఖోట అని వాజ్పేయి గురించి గోవిందాచారి అప్పట్లో చెప్పాడు, మా ముసుగు అని. ఎందుకంటే కొంచెం లిబరల్గా ఉన్నట్టు కనిపించేటువంటి ముసుగు అది అవసరం లేనప్పుడు తీసేవతలు పారేస్తారు దాన్ని. ఇది రకరకాల ముసుగులు ఉన్నటువంటి మెంటాలిటీ వీళ్ళకి ఉంది కాబట్టి, రకరకాల నాలుకలు, రకరకాల తలకాయలు ఉన్నటువంటి శత్రువులు కాబట్టి వీళ్ళు ఇలాగే ప్రవర్తిస్తారు. దీంట్లో భాగంగా ఈ బూత్ కుమార్ అనేటువంటి ఇతను ఈ మత ఉన్మాద శిబిరానికి చెందినటువంటి వాళ్ళు ఈ మధ్య గతంలో జర్నలిస్టుల్లో లేరు, మేధావుల్లో లేరు, పత్రికల్లో లేరు, ఎక్కడ ఉండేవాళ్ళు కాదు. ఇక్కడ నేలబారు కింద తిరుగుతూ ఉండేవారు. ఇలా అబద్ధాలు బూతులు మాట్లాడేటువంటి వాళ్ళకి సోషల్ మీడియా వచ్చిన తర్వాత, సొంత యూట్యూబ్ ఛానల్స్, సొంత వ్యవహారాలు వచ్చిన తర్వాత ఇదొక రాజ్యం అయిపోయింది. రోజు వాళ్ళ అక్కడ దాంట్లో వాళ్ళ ఇది పెట్టుకుని మాకు డబ్బులు పంపించండి అనేటువంటిది అప్పీల్ చేస్తూ ఉంటారు. పేటీఎం ద్వారా మాకు డబ్బులు పంపించండి అని. డబ్బులు పంపించేటువంటి అమాయకులు చాలామంది హిందూ మతాన్ని కాపాడుకోవడానికి ఇదే మార్గం కాబోలు అని పంపించేవాళ్ళు ఉంటారు. వీళ్ళు రోజు క్రైస్తవుల మీద, ముస్లింల మీద పేలాపనలు పేలుతూ ఉంటారు. క్రైస్తవ ఛానల్స్ కూడా ఉన్నాయి, హిందూ మతం మీద వాళ్ళు పేలాపనలు పేలేవాళ్ళు. వాళ్ళు ఇట్లాగే డబ్బులు సంపాదిస్తుంటారు. సాయంత్రం అయితే డబ్బులు వస్తున్నాయి, వ్యవస్థ చాలా బాగుంది. అంచేత ఈ ఉన్మాదం, డబ్బులు, మతోన్మాదం తలకెక్కి వీటన్నిటిని కలిపి వీళ్ళు దీన్ని డ్రైవ్ చేస్తూ ఉన్నారు. ఎవరైతే ఈ రకమైనటువంటి బ్యాచ్ ఉన్నారో, వీళ్ళు ఎవరైతే కేసులో సాయిబాబాకి సంబంధించి ఉన్నారో, వీళ్ళకి గతంలో కూడా గౌరవమైన చరిత్ర లేదు. ఈ యొక్క బూత్ కుమార్ ఆయన మిత్రుడు కలిసి, మనకు బాగా గుర్తుంటే, మన తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది చూశారు. అది అన్ని చోట్ల సర్క్యులేట్ అయింది. 40 లక్షలు 60 లక్షలు ఎంతో ఒక వ్యాపారి చేయడానికి ఎంత క్రూరంగా వీడియోలు బయటకు వచ్చినాయి, ఎంత దరిద్రంగా అతన్ని బెదిరిస్తూ వాళ్ళ ఆవభావాలు ఏ విధంగా ఉన్నాయి అవన్నీ అందరూ చూశారు. అది బయటకు వచ్చిన తర్వాత వీళ్ళని తీసుకెళ్ళి ఆ పోలీసు దాంట్లో ఎక్కించడం, అరెస్ట్ చేయడం, ఇది అన్ని చోట్ల ఆ వీడియోని అన్ని రకాల ఛానల్స్లో కూడా దానికి వచ్చేసింది బయటికి. ఎందుకంటే దాన్ని మాయం చేయడం కూడా సాధ్యం కాదు, నాకు చాలా మంది డౌన్లోడ్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు అది వాళ్ళ క్యారెక్టర్ నేచర్ని పట్టిస్తుంది. ఇప్పుడు ఆ కేసు ఏమి లేదే అంటాడు ఆయన. నేను చాలాసార్లు అడుగుతున్నాను, నేను విషయం తెలుసుకుందామని. కేసు లేదంటే ఎందుకు లేదు ఆ కేసు? అంటే మీరు వసూలు చేసిన విషయం మేము స్పష్టంగా చూసాం, ప్రయత్నం చేసిన విషయం, కేసు కూడా జరిగింది. ఇప్పుడు ఆ కేసు ట్రయల్కి పోయిందా, దాంట్లో సాక్ష్యాధారాలు ఉన్నాయా లేదా అనేటువంటి విషయాన్ని అది కోర్టులో విచారణ జరిగి మీరు నాట్ గిల్టీ, అపరాధులు కారు అని మిమ్మల్ని వదిలిపెట్టారా? లేకపోతే ఎవరి దగ్గర 40 లక్షలు 60 లక్షలు వసూలు చేసేవాడు కాళ్ళు గడ్డం పట్టుకుని అన్నాన్ని వాడిని ఏడిచి వాడికి ఆ 40 లక్షల్లోనూ ఇంకేమైనా వస్తే 5 లక్షలు 10 లక్షలు కలిపి మీరు ఇచ్చి దాని నుంచి కాంప్రమైజ్ చేసుకుని బతిమాలుకుని బయటపడ్డారా? ఆయన విత్డ్రా చేసుకున్నాడా? దీని ఫ్యాక్ట్స్ ఎవరికి తెలియదు. నేను చాలామంది అంటే ఎవరి దగ్గర సమాచారం లేదు. నీ దగ్గర సమాచారం ఉన్నాయి కాబట్టి బూత్ కుమార్ నువ్వు బయటపెట్టు. నువ్వు నిజంగా కోర్టు వర్డిక్ట్ ద్వారా బయటపడి ఉంటే కనుక నువ్వు నిరపరాధం చెప్పుకోవడం కొంచెం అవకాశం వస్తుంది. ఈ ఒక్క కేసు బయటకు వచ్చింది కానీ ఇలాంటి రోజు చేస్తాను అందరూ తెలుసు. కానీ ఈ కేసులోనైనా సరే ఇంత జరిగిన తర్వాత కూడా సమాజంలో గౌరవనీయమైన వ్యక్తులుగా వీళ్ళు చలామణి కావడం, హిందూ ధర్మానికి రక్షకులు కావడం, వీళ్ళకి ఎక్కడ బయట అవార్డులు ఇచ్చారండి. బయట గణపతి సచ్చిదానంద గారి ఆశ్రమంలో సనాతన ధర్మ రక్షకులని వీళ్ళకి సన్మానాలు జరగడం చాలా అవమానకరం. ఇలాంటి బ్రోకర్ గాళ్ళు, ఇలాంటి పనికిరాని వెధవలు, ఇలాంటి వసూలు చేసేవాళ్ళు, ఇలాంటి విద్వేషం మాట్లాడేవాళ్ళు హిందూ ధర్మాన్ని రక్షించడం అనేది జోక్, అది అసాధ్యం, అది అయ్యే పని కాదు. అది ఇవాళ వాళ్ళు నిలబడి ఉన్నారు ఆ పరిస్థితిలో. అట్లా ఉండగా ఈ పెద్ద మనిషి వీడియో పెట్టాడు, రోజు వీడియోలు పెడుతూ ఉంటాడు. నన్ను చాలా ఛానల్స్లో ఆయనతో మాట్లాడమని అడిగారు. కారణం ఏంటంటే మాట్లాడడం అనేటువంటిది దానికి ఒక స్థాయి, ఒక హోదా లేకుండా ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడడం ఎట్లా చేస్తామండి? సాయిబాబా రోజు దూషించినంత మాత్రం దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఏ క్వాలిఫికేషన్. ఆయన చదువుకున్నట్టు కానీ, ఆయన మాట్లాడే దాంట్లో స్థిరత్వం ఉన్నట్టు కానీ, పొద్దున మాడితే అబద్ధాలు చెప్తాడు. నా బాధ ఏంటంటే షిరిడి సాయిబాబా వారి గురించి మనలాంటి గౌరవమైనటువంటి విలువలు ఉన్నటువంటి టీటర్ లాంటి ఛానల్లో మనం ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. కానీ విషయాలు అర్థం కావడం గురించి మాట్లాడుతున్నాను. ఇతన్ని బూత్ కుమార్ అనడం కారణం ఏంటి? కారణం ఏంటంటే మీరు చెప్పండి, అలా అనొచ్చలేదు. నాకు చాలా అసహ్యంతో, సిగ్గుతో ఈ మాట చెప్తాను. జస్ట్ బేసిక్గా మీరు వ్యక్తిగతంగా కామెంట్ ఎప్పుడు చేయరు. ఈ అంశంలో ఎందుకు అంత ఎందుకు మాట్లాడుతున్నానంటే, మన ఇద్దరం మాట్లాడుకున్న దాంట్లో నా ఫోటో తీసి కట్ చేసి దాంట్లో బ్లాక్ పెట్టి చేశాడు. ఆ రోజు మనం గంట సేపు మాట్లాడుకున్న సబ్జెక్ట్ లో ఒక చిన్న పదాన్ని కూడా ఆయన టచ్ చేయలేదు. టచ్ అయినప్పుడు మన ఫోటోలు ఎందుకండి? అవసరం లేదు కదా. ఆయన సబ్జెక్ట్ ఆయన చెప్పుకోవచ్చు కదా. సరే, దాన్ని కూడా నేను లైట్ తీసుకున్నాను. కానీ నేను అనేది ఏంటంటే, సాయిబాబా గురించి ఆయన వాడుతున్న, సాయిబాబా గురించి నువ్వు విమర్శలు చేయి. నాస్తికులు ఉన్నారండి, ఆయన మహత్యాలు చేస్తాడని విమర్శ చేస్తారు. ఇట్స్ ఎ క్రిటిసిజం. దానికి ఒక డిబేట్ చేసుకోవచ్చు. దాన్ని నేను ఎప్పుడు ఏమన్నా తింటున్నా. నేను దైవదోషణ చట్టాలు ఎత్తేయాలి, అవసరమైతే రాముడి కృష్ణుడు కూడా విమర్శించాలని మనం కోరుకుంటాం. మాకు అభ్యంతరం లేదు దాని మీద. దాన్ని చెప్పు సమాధానం చెప్తారు. చర్చ జరగడం ఇప్పుడు కూడా ఆరోగ్యమే. కానీ దూషణ, అది ఫస్ట్ అనుకున్నాం మనం ఆ రోజు. దూషణ రాజ్యాంగ వ్యతిరేకం, అది నేరం. అది మీరు దూషణ స్థాయిని మించి ఒక కోట్ల మంది ఆరాధించేటువంటి ఒక మహానుభావుడు గురించి
ఆయనది వాళ్ళకి భక్తులకి చాలా రుచి అండి. సాయిబాబాది ఆయన భక్తులకు చాలా రుచి అని చెప్పాడు. అంత దారుణమైన కామెంట్లు. నామూలండి అంటాడు. మళ్ళీ ఈ డబుల్ మీనింగ్ ట్విస్ట్ ఉంటుంది, ఆ సినిమాలో కనిపిస్తుంది మనకి. అలాగే రోహిల్లా అనేటువంటి ఆయనతో పాటు ఉన్నటువంటి ఒక శిష్యుడు, లేకపోతే ఆయనతో పాటు ఉన్నటువంటి ఆ మసీదులో కొంతకాలం ఆయనతో పాటు ఉన్నటువంటి వ్యక్తి గురించి సచరిత్రలో తీసి చూపిస్తూ చాలా అసహ్యంగా, ఏదో ఆయన దున్నపోతులాగా ఉన్నాడు, ఆ మనిషి తోటి ఈయనకి చాలా సుఖం ఉండేదట. యాక్చువల్గా ఏంటంటే ఆయన కలీమా చదవడం ఇది జరిగింది, దాని మీద ఆయన చెప్పాడు. అంటే ఆ సుఖం అనే మాటకి వేరే లేని అర్థం ఇచ్చి, ఏ సుఖం ఉందంట మీ బాబాకని చాలా హేళనగా మాట్లాడేటువంటి, అంటే ఈ టైపు మెంటాలిటీ ఉన్న మనిషిని ఛానల్స్ కానీ, భక్తులు కానీ, అసలు ప్రజలు కానీ ఎంటర్టైన్ చేయొచ్చా, వీళ్ళతో చర్చ చేయొచ్చా, వీళ్ళ వీడియోలు వినొచ్చా, వీళ్ళ చూడొచ్చా, వీళ్ళని ధర్మరక్షకులకు భావించవచ్చా? ధర్మం అంటే బూతులా? ధర్మం అంటే ఈ వల్గారిటీనా? ధర్మం అంటే దూషణలా? అవసరం ఏం లేదు. ఇప్పుడు హిందూ మతాన్ని స్వామి వివేకానంద చికాగో వెళ్ళి మాట్లాడాడు, ఆయన బూతులు మాట్లాడాడు, గాంధీ గారు ఏమైనా బూతులు మాట్లాడాడు, ఠాగూర్ ఏమైనా బూతులు మాట్లాడాడు, నారాయణ గురు ఏమైనా బూతులు మాట్లాడాడు, వీరబ్రహ్మేంద్ర స్వామి ఎవరు మాట్లాడలేదు. ధర్మాన్ని రక్షించేవాడు ఎవరు ఇట్లా చేయలేదు. కానీ ఈ బ్యాచ్ రోజు పొద్దున్న లేచి వర్డ్స్ తోటి ఇంకా రకరకాల వర్డ్స్ తోటి మీకు థంబ్నైల్స్ పెడతారండి. ఇప్పుడు మేరీ మాత మీద, క్రీస్తు మీద ఈ రకమైన బూతులు పెడితే వాళ్ళు కూడా పెడతారు, వాళ్ళు కూడా దాన్ని దిగజారారు. దీనివల్ల మతానికి ఏమైనా గౌరవం వస్తుందా? అంచేత భక్తులు, మతస్థులు, మత విలువలకు వ్యతిరేకమైనటువంటి ఇలాంటి వాళ్ళని తిరస్కరించాలని కోరుకుంటున్నాను. మొదట ఈయనేం చెప్పాడంటే, ఒక్క పూట కూడా మాట నిలబడిన మనిషి వద్దిపర్తి కరుణాకర్ గారు, చాగంటి, గరికపట్ల పేరు చెప్పాడు. లాస్ట్లో మోహన్ భాగవత్ గారు చెప్తే నేను అది మాట్లాడాను అని ఏదో చిన్న బిట్టు చూశాను. నేను ఇక్కడ మాట్లాడడానికి మీకు రకరకాలుగా మాట్లాడే మనిషి కదా ఆయన భాష వేరు, అన్నీ మూసుకుంటారని చెప్పాడు. ఏం చెప్పాలి, ఇంకా ఘోరంగా చెప్పాడు. అది చూసాం ఆ రోజు. అయితే ఈ వద్దిపర్తి కరుణాకర్ వీళ్ళందరూ కూడా చాలామంది, గరికపాటి వారు, ఈవెన్ మోహన్ భాగవత్ కూడా షిరిడీకి వెళ్ళొచ్చారండి. వీళ్ళంతా కూడా గతంలో సాయిబాబాకు అనుకూలంగా మాట్లాడారు కదా, మళ్ళీ ఏం మాట్లాడతారు, నీకు ఎప్పుడు కావాలంటే మాట్లాడాలా అని. అవసరం ఏముంది, ఎందుకు పెట్టాడంటే ఒక అహంకారం అనమాట వాళ్ళు. కానీ వాడికి దురదృష్టం, దౌర్భాగ్యం ఏం జరిగిందో, భాగవత్ అక్కడ విజయవాడ వారు రావటం, 100 ఏళ్ల ఆర్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఏదో జరిగింది అక్కడ ఎవరో ఒకళ్ళు ఏమండి షిరిడి సాయిబాబా అని అడగటం, వారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. జరిగితే మొత్తం పిడిపడిపోయింది. వీడి కింద కామెంట్లన్నీ కూడా నువ్వు చెప్పిన విధంగా అన్ని మూసుకోరా అని చాలామంది వీడియోల కింద పెట్టారు. 2 రోజులు వీడేం మాట్లాడలేదు. చాలామంది షిరిడి సాయి శిబిరంలో, అంటే ఆ శిబిరంతో నేను ఇంటరాక్ట్ అవుతున్నాను కాబట్టి 2 రాష్ట్రాలు చెప్తున్నాను, చాలామంది ఉత్సాహానికి, ప్రేమకి, సంతోషానికి పొంగిపోయారు. ఇది ఈ మతోన్మాద శిబిరం యొక్క గేమ్ ప్లాన్లో చాలామంది వెళ్ళిపోయారు. నేను భక్తులను హెచ్చరించదలుచుకున్నాను, ప్రజల్ని, భక్తుల్ని కూడా. ఈ మన వేదిక ఏం గేమ్ ప్లాన్ ఏమిటంటే, ఆర్ఎస్ఎస్ ఎంత గొప్ప సంస్థ, దేశభక్తికి ఉన్నటువంటి, దేశానికి ఎప్పుడు ఆపద వచ్చినా, మతానికి ఎప్పుడు ఆపద వచ్చినా మహోన్నతుడైనటువంటి భాగవత్ గారు 120 కోట్ల మంది ప్రజల యొక్క మనసుల యొక్క అధినాయకుడు. 120 కోట్ల మంది హిందువులని లెక్క, అందరూ ఈయన గౌరవం చేస్తున్నట్టు లెక్క. లేకపోతే దేశాన్ని నడిపించేటువంటి మోదీ గారిని కూడా ఈయన నడిపించగలుగుతాడు. ఈయన మనసులోకి సాయిబాబా ప్రవేశించాడు, ఆ రకంగా చెప్పించాడు. ఇలా అక్కడ దాకా గడిపారు. అంటే అంత ఈజీగా భాగవత్ గారి స్టేట్మెంట్ అలా తీసుకోవడానికి మేము అడిగలేం. ఎందుకంటే నేను ఇందాక మనం గాంధీ గారి గురించి గతంలో మాట్లాడుకున్నాం. గాంధీ గారిని వీళ్ళు ద్వేషిస్తారు, ఎవ్రీబడీ నోస్. కానీ అప్పుడప్పుడు పైకి పొగుడుతారు. వాళ్ళ ప్రాతస్మరణ గీతాలను కూడా ఆయన పేరు పెట్టుకున్నారు కావాలని. కానీ గాంధీకి వ్యతిరేకమైన గాడ్సే ఐడియాలజీని ప్రతి నిత్యం ప్రమోట్ చేస్తారు. ప్రతి ఒక్క ఆర్ఎస్ఎస్ కార్యకర్త, మీరు సంఘ పరివార కార్యకర్త ఎవరిని మీరు అడిగినా గాంధీ అంటే నిప్పులు చెబుతాడు. మనం అంతకుముందు మౌనికా శంకర్ గారి గురించి చూసాం, ఆవిడ ఏం మాట్లాడిందో. అలాగే ప్రజ్ఞాసింగ్ గాంధీ గారిది డెమో చేయడం మనం చూసాం. ఇవాళ గాంధీ గారికి వ్యతిరేకంగా ఎక్కడ ఎవడ మాట్లాడినా సరే మీరు దాన్ని తవ్వుకుంటూ వెళ్తే తీగలన్నీ కూడా మళ్ళీ ఆర్ఎస్ఎస్ తిరిగిపోతాయి. మనకు తెలిసే విషయం. కానీ నిజాయితీగా వాళ్ళు వచ్చి ముందుకు వచ్చి ఇది అని చెప్పరు. అట్లాగే ఆ గేమ్ ప్లాన్లో భాగంగా వాళ్ళే అలా ఉసుకొలుపుతారు. ఆ ఉసుకొలిపినప్పుడు వాళ్ళే తయారు చేస్తారు. ఎక్కడ తయారయ్యారండి వీళ్ళందరూ? ఇప్పుడు ఈ యూట్యూబర్స్కిను, లేకపోతే బాబ్రీ మసీద్ డెమాలిషన్ జరిగింది. బాబ్రీ మసీద్ డెమాలిషన్కి ఇట్స్ ఎ ప్లాన్డ్ యాక్ట్, ఒక క్రైమ్. అది కోర్టులు చెప్పిన విషయం. దానికి సంబంధించి ఎంత సిస్టమేటిక్గా ఎంత దానికి శిక్షణ జరిగింది, ఏ రకంగా చేశారో అన్నీ కూడా గతం వచ్చినాయి. కోర్టులో సరైనటువంటి పెట్టేవాళ్ళకి కాంగ్రెస్ పార్టీలకి సిగ్గులేదు. అంచేత వాళ్ళు కరెక్ట్గా దాన్ని ప్రజెంట్ చేయకపోవడం వల్ల వాళ్ళకి ఏమి కాకుండా బయటకు వచ్చారు. అది కూలిపోతుంటే ఎవరే ధక్కాదు అని ఉమాభారతిను, మురళీ మనోహర్ జోషి వెరగబడి నవ్వుతుంటారు. అది కొంతమంది మనసులకు ఆనందం. అది కూలిపోతే ఇది నా జీవితంలోనే విచారకరమైన రోజు అని అద్వాని చెప్తాడు, అది కొంతమందికి ఉపశమనం. వాజ్పేయి గారు మరొకటి చెప్తాడు, అది కొంతమందికి ఉపశమనం. కళ్యాణ్ సింగ్ మొత్తం వ్యవస్థలన్నింటినీ మోసం చేసి, సుప్రీంకోర్టుని లేకపోతే అన్నింటినీ కూడా మోసం చేసి నేను రక్షిస్తానని చెప్పి దాన్ని కూల్పించి తను స్వయంగా తర్వాత రాజీనామా చేస్తాడు. అది కొంతమంది గొప్ప విషయం. రామభక్త హనుమాన్ అన్నారు ఆయన ఆ రోజు. హనుమాన్ ఇటువంటి అడ్డగోలు పద్ధతులకు వెళ్ళలేదు. మరి అలాగే ఇది శౌర్య దివస్ అంటారు, అది కొంతమందికి. అంటే ఇలా రకరకాల వ్యవహారాలు ఉంటాయి.
దాంట్లో భాగంగా భాగవత్ గారు తన పాత్రతను పోషిస్తున్నాడు, రక్తి కట్టిస్తున్నాడు. మహారాష్ట్రలో వాళ్ళ ప్రభుత్వం మనకు తెలుసు కదా, కూటమి యొక్క ప్రభుత్వం, వాళ్ళ మద్దతు ఉన్నది నడుస్తుంది. సాయిబాబాకి అక్కడ మంచి పలుకుబడి ఉన్నది. ఆ ప్రాంతంలో దాన్ని డిస్టర్బ్ చేసేటువంటి ఆలోచనలు వాళ్ళకి లేవు. ఎందుకంటే అక్కడ సాయి భక్తుల యొక్క ఆగ్రహాన్ని ఎదుర్కొంటే అది కూటమికి వ్యతిరేకంగా చాలా మంది ఉంటారు సాయి అన్ని చోట్ల, తెలంగాణలో కూడా ఉన్నారు. కానీ ఇక్కడ జరిగిన ప్రాపకాండ అక్కడ జరగలేదు. ఇక్కడ ప్రాపకాండ ఉంది కదా అని దీన్ని చూసి రెచ్చిపోయి అక్కడ మహారాష్ట్రను పాడు చేసుకోవడం ఆయనకి ఇష్టం లేదనుకుంటాను నేను. అంచేత వాళ్ళు అన్నారు. కానీ నేను అడుగుతున్నాను, భాగవత్ గారి యొక్క ప్రకటనలో నిజాయితీ ఉంటే, ఏమండి వీళ్ళందరూ మీ దగ్గర నుంచి తయారై వస్తారు. పొద్దున్న లేస్తే పూజ్యులైన భాగవత్ గారు అన్నారు, కానీ షిరిడీ సాయి లాంటి మహానుభావుని గురించి వాళ్ళ గారు డబుల్ మీనింగ్ మాట్లాడినటువంటి బూతు కుమారు మరి భాగవత్ గారి గురించి బూతులు ఏం మాట్లాడట్లేదు. అలాగే కాంగ్రెస్ అని పొద్దున్న లేస్తే వాళ్ళకి చేయడం, కమ్యూనిస్టుల గురించి బూతులు మాట్లాడడం, సెక్యులర్ అంటేనే సిక్ అని చెప్పేసి రకరకాలైనటువంటి బూతులు మాట్లాడడం, లేకపోతే రాహుల్ గాంధీ మీద మాట్లాడడం, ఎవరి మీద ఏ శత్రువు మీద పడితే ఆ శత్రువు మీద బూతులు తప్పితే ఏం మాట్లాడరు వీళ్ళు. మరి పరమ పూజ్యులు అయ్యారు కదా భాగవత్ గారు. మీకు మిమ్మల్ని పరమ పూజ్యులుగా భావించేటువంటి మీ భక్త శిష్య బృందం, మీరు తయారు చేసినటువంటి మీ అనుంగు శిష్యులు, మీ కుమారులు ఈ విధంగా ఎందుకు తయారవుతున్నారు? మీకు ఏ బాధ్యత లేదా? ఎందుకు ఆ అమ్మాయిని బిల్కిస్ని మొత్తం రేప్ చేసిన తర్వాత, ఆమె కుటుంబ సభ్యులందరినీ చంపేసిన తర్వాత, ఆ దుర్మార్గమైనటువంటి మాస్ రేపు జరిగినటువంటి వాళ్ళని రిలీజ్ చేస్తుంటే జై శ్రీరామని ఊరేగింపులు తీస్తే, ఆ జై శ్రీరామని ఊరేగింపులు ఎవరు తీయించారండి? కమ్యూనిస్టులు తీయించారా? ఐఎస్ఐ తీయించిందా? ఆసిఫాని అక్కడ అంత ఘోరంగా కాశ్మీర్లో ఆ విధంగా చంపేస్తే, ఇప్పుడు ఆ పసిపాపని గుడిలో కూర్చోబెట్టి అంతకాలం దారుణంగా రేప్ చేసి ఆ అమ్మాయిని మృతికారకులైనటువంటి వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళని రిలీజ్ చేయాలని ఊరేగింపులు తీసిన వాళ్ళు జై శ్రీరామ్ అనేది దాంట్లో ఎవరి ప్రమేయం ఉందండి? గుజరాత్లో నరికేసి చేసినప్పుడు ఎవరి ప్రమేయం ఉందండి? మీ ప్రమేయం ఉంది కదా. అని మీ ప్రమేయం ఉన్న చోట ఇలాంటి వాళ్ళు ఎందుకు పుట్టుకొస్తున్నారు? మీరు దాన్ని తప్పు అంటారు కదా. షిరిడీ సాయికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రకటనలు ఇచ్చిన వాళ్ళు అందరినీ చూడండి. మాధవలతో బీజేపీ నాయకులు చెప్పుకుంది, వాళ్ళు బీజేపీ అధ్యక్షుడు కూడా ప్రకటనలు ఇస్తారు. మనం చూసాం, మన చిలుకూరు బాలాజీ టెంపుల్ వారి మీద దాడి జరిగిన తర్వాత దానికి సంబంధించి అది చాలా దారుణం కిషన్ రెడ్డి గారు చెప్తారు, అవ్వాల్సిందే అని రాజాసింగ్ చెప్తాడు. ఇవాళ ఆర్ఎస్ఎస్లో కూడా చాలా మంది షిరిడీ సాయికి వ్యతిరేకమైన ప్రకటనలు చేస్తూ ఉన్నారు. దీన్ని 2 నెలల పద్ధతి అంటాను. మీరు ప్రొడ్యూస్ చేసిన విధానం మీ దగ్గర ఎందుకు ఉంది? మీ డిఎన్ఏలో మీ మతోన్మాదం, గాంధీ గారికి మర్డర్ టైంలో పటేల్ గారు చెప్పిన మాట మనం చెప్పాలి. ఏమనంటే, నువ్వు పుట్టించావు వీళ్ళని, నీ మతోన్మాద విషయం పుట్టించింది, నీ మతోన్మాద విషయం గాడ్సేని పుట్టించింది, నీ మతోన్మాద విషయం శ్రీరామ్ సేనని పుట్టించింది, నీ మతోన్మాద విషయం ఆ దారాసింగ్ అనేటువంటి గ్రామ్ స్టైన్స్ని చంపించడానికి పుట్టించింది, నీ మతోన్మాద విషయం ఇవాళ ఈ బూత్ కుమారులని ఇలాంటి దరిద్రపు బ్యాచ్లు కూడా పుట్టిస్తుంది. ఈ మతోన్మాద డిఎన్ఏని కరెక్ట్ చేసుకో భాగవత్ గారు, నీ పద్ధతి మార్చుకో, నీ ఆలోచనలు మార్చుకో, అప్పుడు నువ్వు చెప్పే మాటలో నిజాయితీ ఉంటుంది. కానీ ఒక పక్క వాళ్ళ పని అరమోడుపు నేత్రాలతో ఈ దేశంలో వీళ్ళు చేసేటువంటి దుర్మార్గమైనటువంటి చేష్టలు జరుగుతూ ఉన్నప్పుడు, దాడులు జరుగుతున్నప్పుడు, హత్య రకలకం చంపుతున్నప్పుడు, ఇంకోటి ఎవడో చంపుతున్నప్పుడు ఆనందంగా చూస్తూ అప్పుడప్పుడు ప్రకటన జారీ చేసినంత మాత్రాన వీళ్ళని నమ్మచ్చా? కానీ వాళ్ళ అమాయకులైన భక్తులు ఈ దాడి తట్టుకోలేక, ఈ కుక్కల దాడి, వారి నుంచి ప్రకటన రాగానే చాలా సంతోషపడిపోయి ధర్మం నిలబడింది, ఇది దైవం వచ్చిందని అనుకున్నారు. కానీ ఆ ప్రకటనకు ఆయన కట్టుబడినట్టుగా ఆ మర్నాడే మీరు చూడండి ఎంత వంచనాపూరితమైనటువంటి తమ్నైల్ అంటే ఆ బూత్ కుమార్ తయారు చేసినటువంటిది. నేను ఇది ఆఖరి వీడియో కావచ్చు, కన్నీళ్లతో చేస్తున్నాను, ఇక నేను చేయకపోవచ్చు అంటాడు. దాని ఫలితంగా నిజమే కావాల్సిన సాయి భక్తులు కానీ ప్రజలు కానీ చాలా మంది ఓపెన్ చేశారు దాన్ని, లేకపోతే దాని వ్యూస్ రావు. లాస్ట్లో వచ్చేసరికి నేను ఖచ్చితంగా చేస్తూనే ఉంటానని తేల్చాడు. ఆవిడ కూడా అదే తేల్చింది. అంచేత కుక్కల కంట్రోల్ లేవండి భాగవత్ గారు. మీ యొక్క సొంత కుక్కలు. హిందీ సినిమాలో డైలాగ్ ఉందండి, నేను అమితాబ్ బచ్చన్ గారి సినిమాలో అమితాబ్ బచ్చన్ ఏమన్నా చావగొడతాడు. చావగొట్టిన తర్వాత అరే మీ అనుచరులకు ఫోన్ చేసి, ఆ అనుచరులకు ఫోన్ చేసి అమితాబ్ బచ్చన్ చెప్తాడు, మీ వాడిని ఇక్కడ ఉన్నాడు నా దగ్గర, నువ్వు అది పలానా పని చేయాలి. లేదు మేము వాడు చెప్తానే నమ్ముతావంటే, అప్పుడు కుత్తా అపనే మాలిక్ ఆవాజీ పెచాంతా హై, నువ్వే మాట్లాడని ఇస్తాడు. ఇప్పుడు నేనంటే వీళ్ళంతా వీళ్ళ కుక్కలు, కానీ మరి మాలిక్ ఆవాజ్ అంటే మన భాగవత్ గారి యొక్క వాయిస్ వచ్చేసింది, కానీ కంట్రోల్ కావట్లేదు. అంటే కంట్రోల్ కాకపోవడం వెనకాల కంట్రోల్ కాని విధానం ఉన్నదా, లేకపోతే మీ పని మీరు చేసుకోండి, మా పని మేము చేసుకుంటాం అని మీ దగ్గర నుంచి ఇండైరెక్ట్ గ్రీన్ సిగ్నల్ ఉంది. ఈ విషయం తెలియాలి. ఇది తెలియని దాకా బాబా భక్తులు సంపూర్ణంగా శాంతిగా సంతోషంగా కూర్చుని మనకంతా మంచి జరిగింది, మనకేమి నష్టం లేదు, మనకంతా కూడా పరిష్కారం అయిందని అనుకుంటే చాలా ప్రమాదం. అంచేత ఏదైతే మతోన్మాద ఆలోచన ఉన్నదో ఇది షిరిడి సాయి ఆలోచనకు వ్యతిరేకం, ఇది భారతదేశానికి వ్యతిరేకం, హిందూ మతానికి వ్యతిరేకం. దీని గురించి మనం ఆలోచించి కొట్టాల్సిన. వీళ్ళు ఊరికే శివాజీ పేరు తీశాడు, ఆయన ఆ వీడియోలో శివాజీ పేరు తీశాడు, శంభాజీ పేరు తీస్తారు. ఏమంటే శివాజీ గారి గురించి నేను సూఫీలు అంటే మనం లాస్ట్ టైం బాగా డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం.
మీరు చూడండి, శివాజీ గారికి మీద కూడా అటువంటి మహా గొప్ప రాజుగారు, గొప్ప భారతదేశం గర్వించే గొప్ప మహోన్నతుడైనటువంటి అటువంటి రాజు రావడానికి వెనకాల కారణం దాంట్లో సూఫీల సాంప్రదాయం కూడా ఉంది. చాలామంది తెలియదు ఈ విషయం. శివాజీ గారి యొక్క తాతగారు ఒక సూఫీ గురువు గారి భక్తుడండి. అది బాబా పీర్ షా షరీఫ్ అనేటువంటి గురువు గారు. నాకు కొడుకులు లేరు, కొడుకులు కావాలని ఆయన ప్రార్థించాడు. కొడుకులు పుట్టారు. అప్పుడు గురువుగారి పేరే, ఒక అతని పేరు షాజీ, ఒక అతని పేరు షరీఫ్జీ అని పెట్టుకున్నాడు. ఈ షాజీకే శివాజీ పుట్టాడు. అంటే నేను ఈ సంప్రదాయం చెప్తున్నా మహారాష్ట్ర గడ్డ మీద. శివాజీ స్వయంగా తను అనేక మంది సూఫీ గురువులు గౌరవించేవాడు. షా యాకూత్ అనేటువంటి గురువు అంటే ఆయన చాలా ఇష్టం. తను దాడులకి యుద్ధాలకు వెళ్ళేటప్పుడు వారి ఆశీర్వచనాలు తీసుకునేవాడు. చాలా చోట్ల ఈ ఖన్కా అని వాళ్ళ దగ్గర నృత్య కార్యక్రమాలు, గొప్ప ప్రార్థనా కార్యక్రమాలు ఉంటాయి. దానికి తను స్వయంగా ఆయన ల్యాంప్స్ అరేంజ్ చేసేవాడు. ఆయన పట్టాభిషేకం జరుగుతుంటే అనేక ఆలయాలు నిర్మించారు రాయగడ్డ అక్కడ. కానీ ఆయన బాధపడి చూసి, అదేంటది ఆలయాలు నిర్మించారు, నా ప్రజల్లో ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళకి మసీదు కూడా కావాలిగా అని మసీదు తను స్వయం కట్టించాడు. అలాంటి మసీదులు కూలగొట్టాలని బ్యాచ్ వీళ్ళు శివాజీ పేరుతో సరిపోరు. వీళ్ళు గమనించాల్సిన విషయం ఏంటంటే, శివాజీ సైన్యంలో సుమారుగా 60,000 మంది ముస్లింలు, ఒకళ్ళు ఇద్దరు కాదు. ఆయన ముఖ్యమైనటువంటి డిపార్ట్మెంట్స్ ఏవైతే నావికా దళానికి, ఫిరంగుల దళానికి అన్నిటి కూడా అధినేతలుగా ఉన్నటువంటి ముస్లింసే. ఆయన అంగరక్షకుల్లో ముస్లిమ్స్ ఉన్నారు. ఇవాళ ముస్లిం అల్లా అల్లా అని వీళ్ళు ఎగిరి గంతులేస్తున్నారు కదా. భారతదేశంలో భక్తి సాంప్రదాయము, సూఫీ సాంప్రదాయం యొక్క విశిష్టత ఏమిటంటే వీళ్ళకి అర్థం కాని విషయం, ప్రజలకు కూడా తెలియాలని చెప్తున్నాను నేను. హిందూ గురువు, హిందూకు ముస్లిం గురువు, ముస్లింకు ఒక హిందూ గురువు, ఈ శిష్యులు ఆ విధంగా నడవడం అనేది ఎప్పటి నుంచో ఉంది. ఉదాహరణ కబీర్ ఉన్నాడు. కబీర్ గారి గురువు రామానందుడు కబీర్ని, బాబు నువ్వు హిందూ మతంలో కన్వర్ట్ కమ్మని చెప్పలేదు. కబీర్ శిష్యులు అనేక మంది హిందువులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఆయన ముస్లిం మతంలో కన్వర్ట్ అవ్వమని చెప్పలేదు. కాశ్మీర్లో లల్లేశ్వరి లాల్ దేడ్ అంటారు. ఆవిడ యొక్క ఆధ్యాత్మికతో ప్రేరణ పొందినటువంటి వ్యక్తి నంద్ ఋషి ముస్లిం, సూఫీ. ఈవిడ శైవానికి చెందినటువంటి గొప్ప ఆధ్యాత్మికవేత్త. వీళ్ళిద్దరూ కలిసి కాశ్మీరియత్ అనేటువంటి గొప్ప సాంప్రదాయాన్ని తయారు చేయగలిగారు. వీళ్ళలో ఆవిడని చూసి ఈయన వీరశైవంలోకి వెళ్ళలేదు, ఈయన చూసి ఈయన శిష్యులు కూడా మారలేదు. అలాగే మనకి షిరిడి సాయి పనిచేసిన ప్రాంతంలో షా ముంటోజీ, షేక్ అహ్మద్, షా ముని అనే అనేక మంది సూఫీ గురువులు ఉన్నారండి. షా ముంటోజీ అనేటువంటి మహానుభావుడి యొక్క గురువు సహజానంద అనేటువంటి ఒక హిందూ. షా ముంటోజీ యొక్క శిష్యుడు భావరాయ అనేటువంటి ఒక హిందూ. ఈయన గురువు గారు వీళ్ళని మారమనలేదు, తను మారలేదు. అలాగే షేక్ అహ్మద్ గారికి కూడా అనేక మంది శిష్యులు ఉండేవారు. షా ముంటోజీ పంచీకరణ అనేటువంటి పుస్తకం రాశాడు, ఆధ్యాత్మిక గ్రంథాన్ని. షేక్ అహ్మద్ గారు అయితే యోగ సంగ్రామ అనేటువంటి పుస్తకం రాశాడు. యోగ సంగ్రామ ప్రతి ఒక్క పేజీలో కూడా మొట్టమొదట ఓం శ్రీ గణేశాయ అని రాసి మొదలుపెట్టేవాడు. సూఫీ గురువులు. కింద మళ్ళీ అల్లాహ్ గురించి కూడా వస్తుంది. అల్లాహ్ వేరు, విష్ణుమూర్తి వేరు, లేకపోతే అల్లాహ్ వేరు, రాముడు వేరు, అవ్యక్త రాముడు యొక్క భక్తుడు అని చెప్పేవాడు. షాముని అనేటువంటి ఆయనకి, షాముని అంటే ఆయన పేరులో ముని అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఆయన గురువుగారి పేరు మునేంద్ర స్వామి, గురువుగారి పేరు తను పెట్టుకున్నాడు. అలాగే తన శిష్యులు హిందువులు ఉన్నారు. హిందువుల శిష్యుల ఇంపార్టెంట్ కాదండి, అల్లాహ్ విష్ణు తేడా లేదండి, వాళ్ళందరూ ఒకటే. షేక్ అహ్మద్ ఒక గొప్ప ఎగ్జాంపుల్ చెప్పాడండి, చాలా ఆశ్చర్యం కలుగుతుంది చూస్తే కనుక. ఏమండి, ఒక ప్రాంతంలో ఒక చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, ఇద్దరు చీఫ్ మినిస్టర్లు ఉంటారా? ఒకేసారి ఒక రాష్ట్రానికి ఇద్దరు ప్రధానులు ఉంటారా? పోనీ ఒక వార్డుకి ఇద్దరు కౌన్సిలర్లు ఉంటారా? సాధ్యం కాదు కదా. మరి లోకానికి ప్రభువు ఒక ఆయన అల్లాహ్, లోకానికి ప్రభువు విష్ణుమూర్తి. వీళ్ళిద్దరూ కనుక ఉండుంటే నిజంగా వేరువేరుగా, వీళ్ళిద్దరూ యుద్ధాలు చేసుకుని కొట్టుకుని చచ్చిపోయి ఎవరో మిగలకుండా ఇద్దరు మొత్తం అవశేషాలు లేకుండా అయిపోయారు. అంతే జరిగేది కదా. ఒక ప్రాంతంలో అలా ఉండరు కదా, ఒక చోట 2 పుల్లు ఉండవు కదా. అలా జరగలేదు అంటే, అలా యుద్ధాలు జరగలేదంటే దాని అర్థం ఇద్దరూ లేరు, ఒకడే అని అర్థం. అంచేత అల్లాహ్, నారాయణుడు, విష్ణుమూర్తి ఒకటే అని చెప్పాడు ఆయన. ఇలాగా అనేక అంత బలంగా, ఉదాహరణకి ఇప్పుడు వీళ్ళు అల్లాహ్ అనగానే సాయిబాబా, అల్లా మాలిక్ అని గంతులేస్తారు కదా వీళ్ళంతా. పదే అదేనండి ఆరోపణ. భక్త తుకారాం గురించి సినిమాలు వచ్చినాయండి. భక్త తుకారాం ఎంత గొప్పవాడు. ఆయన అల్లాహ్ గురించి అభంగాలు రాశాడు తెలుసా మీకు. అంటే వాళ్ళకి అల్లాహ్ తేడా ఏమీ లేదు, ఆ విధంగా ద్వేషించిన వాళ్ళు కాదు. షిరిడి సాయిబాబా కూడా శ్రీరామ విజయం చదివించుకున్నాడు. ఏకనాథ పేరు వచ్చింది. ఏకనాథ యొక్క గురువు గారు నిరంజన స్వామి, వారి యొక్క గురువు గారు సూఫీ గురువు గారి యొక్క శిష్యుడు శుభ్రంగా భాగవతం రాశాడు. సాయిబాబా గారు స్వయంగా పిలిచి అందరికీ ఇగో ఈ భాగవతం చదువు, ఈ రామాయణం చదువు, రామ విజయం చదువు అని చెప్పాడు. ముస్లిమ్స్ వస్తే నువ్వు ఖురాన్ చదువు అని చెప్పాడు. శ్రీరామనవమి ఉత్సవం చేయండి అని చేయించాడు. ఉరుసోత్సవం చేయించాడు. ఉరుసోత్సవం ఎప్పుడు పెట్టాలి బాబా అని అడిగితే శ్రీరామనవమి రోజు పెట్టండియా, ఎందుకంటే ఇద్దరు కలవాలి. ఆ ఉరుసు నడిచేది, శ్రీరామ కళ్యాణం నడిచేది, వైభవంగా నడిచేది, ఇద్దరిని హిందువులు ముస్లింలు కలిపి నడిపించేవాడు. అది నచ్చదండి వీళ్ళకి, మతోన్మాదులకి. ఇప్పుడు భాగవత్ గారి స్టేట్మెంట్లో ప్రమాదకరమైన భాగం ఏంటంటే, ముస్లిమ్స్ ఎవరు లేరండి ఆయన యొక్క ఫాలోయర్స్,
హిందూకి అంటే ఆయన హిందూవైజ్ చేసేసి ఈ బ్యాచ్ లో కలిపేస్తే అయిపోతుంది. ఇంకా చాలా మంది హిందూ ముస్లిం ఐక్యత లేకపోతే మతాలన్నింటి కలిపి దాటి అధిగమించి తీసుకెళ్ళటము, అదే విధంగా కులాలన్నింటినీ లేకుండా అంతరాలు లేకుండా నడిపించడము. ఆయన దగ్గర నేను లాస్ట్ టైం మనం అనుకున్నాం, రమణ మహర్షి గారి దగ్గర కూడా అబ్రాహ్మణులు వేరే కూర్చున్నారు, కానీ షిరిడి సాయిబాబా సమక్షంలో దళితులు పై వాళ్ళు కింద వాళ్ళు లేకుండా అందరూ కలిసి ఉండేవారు. అప్పుడు విఠోబా టెంపుల్ తెచ్చుకోలేదు, తిరుపతి తెచ్చుకోలేదు, ఇవన్నీ మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం. ఈ కుల మతాలకు వ్యతిరేకంగా ఎవరైతే ఫైట్ చేశారో వాళ్ళు నచ్చరండి. చాలా మంది ఏంటంటే మన వాళ్ళు హిందువులు, అమ్మ ఈ కుమారులు లేకపోతే ఇంకోళ్ళు ఎవరు హిందూ మతాన్ని కాపాడతారు, క్రైస్తవ మతం నుంచి కాపాడతారు, ముస్లిం మతం నుంచి కాపాడతారు. ఏమండి వీళ్ళు మొన్న పుట్టారు, ముస్లిం మతం నుంచి క్రైస్తవ మతం నుంచి కాపాడింది. ఇంకొక ఉదాహరణ ఏంటంటే వైదిక సాంప్రదాయంలో పురాణంలో ఏముంది యథాతథంగా అదే ఉండాలి, అలా ఉండదండి, అలా ఉండదు. ఈ వైదిక వేదాలు తర్వాత ఉపనిషత్తులు వచ్చినాయి, ఉపనిషత్తులు దాని మీద తిరగబడ్డాయి, ఆ తర్వాత పురాణాలు వచ్చినాయి, వీటిలో రకరకాల సాంప్రదాయాలు ఉన్నాయి. నేను అనేది ఏంటంటే ఇప్పుడు మనని నడిపించినటువంటి ఇప్పుడు భారతదేశంలో హిందూ మతాన్ని కాపాడడం జరిగింది అంటే ఇప్పుడు మన వీరబ్రహ్మేంద్ర స్వామి కాపాడాడు. మొత్తం కేరళలో ఇవాళ హిందువులు నిలబడ్డారంటే చాలా లక్షల మంది కోట్ల మందిని నారాయణ గురు కన్వర్ట్ కాకుండా ఆయన కాపాడగలిగాడు అంటారు. వాడు ఆయన అంటరాని కులంలో పుట్టినప్పటికీ హిందూ మతాన్ని కాపాడారు. అయ్య వైకుందారు కాపాడాడు, అలాగే గసీదాసు కనకదాసు కాపాడారు, లేకపోతే కబీర్ కాపాడాడు, లేకపోతే మనకి అన్నమయ్య కాపాడాడు. ఇట్లా అనేక మంది భక్తి సాంప్రదాయాలు, అచల సాంప్రదాయాలు, అలేఖ సాంప్రదాయాలు, ఇంకా ఎంతోమంది మహనీయులు ఎంతోమంది కృషి చేస్తే ఇది ఇక్కడ దాకా వచ్చేవాడు. మనం వీళ్ళలో అంతమంది యాజ్ ఇట్ ఈస్గా పురాణంలో ఏముందో దాని ప్రకారం వ్యాసుడు రామ అలా వెళ్ళలేదండి. వాళ్ళ కథలు వాళ్ళు చెప్పారు, వాళ్ళ పద్ధతులు వాళ్ళకు ఉన్నాయి, అవన్నీ ప్రజలు ఆమోదించారు. అంచేత నువ్వు ఎగ్జాక్ట్గా వితౌట్ డీవియేషన్ ఏదో జరిగిపోతుందని అది అసలు మన సాంప్రదాయమే కాదండి. అయ్య వైకుంఠాల కథ చూస్తే దాంట్లో వేరే ఉంటుంది, దాన్ని చూసి నిప్పులు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వీళ్ళు ఏంటంటే ఇవాళ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి యూట్యూబర్స్ చాలామంది కింది కులాల వాళ్ళు ఉన్నారు. కింది కులాలకి ఈ హక్కు ఎక్కడి నుంచి వచ్చింది, దీని గురించి ఎంతో పోరాటం జరిగింది, బ్రహ్మనాయుడు పోరాడాడు, కబీర్ పోరాడాడు, అంబేద్కర్ పోరాడాడు, పూలే పోరాడాడు, గాంధీ పోరాడాడు, లేకపోతే నారాయణ గురు పోరాడు, ఇవే తిరిగి వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది బ్రిటిష్ వాళ్ళు మధ్యలో వచ్చి కులం పెట్టారు, వాళ్ళు తీసేశారు. కానీ మనకి అప్పటి నుంచి ఇప్పటిదాకా అవిచ్ఛిన్నంగా హిందూ మతం బాబు అలా లేదు. నీకు ఏ రకమైన హక్కులు ఉండేవి కాదు ఇటువంటి మహనీయులు రాకపోయి ఉంటే కనుక. అదేవిధంగా సూఫీ గురువులు భక్తి సాంప్రదాయం కలగలిసి నడవకపోయి ఉంటే కనుక అసలు సూఫీలు ఒక్క షిరిడి సాయిబాబానే తలుచుకుంటే లక్షల మంది ఆలోచన కన్వర్ట్ చేయగలిగాడు. ఆయన అటువంటి ఆలోచన ఆయన లేదు. వాళ్ళ ఫాలోవర్స్ని వివేకానందుడు చెప్పినట్టుగా ఏ మతంలో ఉన్నా సరే ఆ మత పద్ధతులు అలవాటు చేయాలనే పద్ధతులు వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. ఇవాళ వీళ్ళు కూర్చుని అల్లా పేరు ఎందుకు వచ్చింది, విష్ణుమూర్తి పేరు ఎందుకు, అల్లా మాలిక్ ఎందుకు అన్నాడు, లేకపోతే అల్లా అంటే ఎలా కుదురుతుంది, ఆయన కాళ్ళ దగ్గర ఈయన ఏం చేశాడు, ఈయన కాళ్ళ దగ్గర ఆయన ఏం చేశాడు. మనం గతంలో వీడియో చేసాము, హర్ హర్ మోదీ, అక్కడి నుంచి ఇంకా వెనకాలకి వెళ్ళి హర్ హర్ మోదీ అంటే హర్ హర్ మహాదేవ నినాదం కదా. హర్ హర్ మహాదేవ నినాదాన్ని హర్ హర్ మోదీ అని మాడితే ఈ బూత్ కుమార్లు ఎవరైనా మాడారండి? మా హిందూ మతం మనం మాడుకున్నాం, మేము చాలా అఫెండ్ అవుతున్నాం నేను చెప్పాను, మీరు ఆ రోజు అడిగారు. ఇవాళ దానికి లేనటువంటి అఫెన్స్ షిరిడి సాయిబాబా కాళ్ళ దగ్గర అంటే విగ్రహాలు పెట్టారు, కాళ్ళ దగ్గర పెట్టలేదు విగ్రహాన్ని. ప్రధానమైనటువంటి విగ్రహం ఉంటుంది ఏదైనా టెంపుల్లో కానీ ఏదైనా మందిరంలో కానీ, మిగతా విగ్రహాలు కూడా పక్కన పెట్టుకుని పూజించుకుంటారు. అది నీ కాళ్ళు చేయని అసలు ఆ తత్వానికి కాళ్ళు చేతులు ఏమి ఉండవు అసలు అని నువ్వు ఫీల్ అవుతున్నావు. ఇది హిందూ మతంలో ఉన్నది. మీకు ఇష్టదైవం ఉంటుంది, ఇష్టదైవం పెట్టుకుంటారంటే దాని కింద చాలా మంది దైవాళ్ళు పెట్టుకుంటారు. అది బాగుంది, ప్రతి ఇంట్లో ఉన్నటువంటి జరిగేటువంటి సాంప్రదాయమే. వీళ్ళు కూర్చుని ఎక్కడ లేని దురలవాట్లు, ఎక్కడ లేని మాటలు మాట్లాడడం. మరి మోదీ గారి మీద రాముడు ఇలా జారగలబడినట్టు, మోదీ గారు రాముడిని నడిపించినట్టు, లేకపోతే మోదీ గారు రాముడు కలిసినట్టు ఫ్లెక్స్లు తీసినప్పుడు మీరు అంత ఎక్కడ ఉన్నారా? మీకు అదేం అభ్యంతరం కనిపించలేదా? ఒక్క షిరిడి సాయిబాబా మీద వచ్చేసరికి మీరు ఇన్ని మాటలు మాట్లాడతారు. ఆయన లేడు, ఆయన ఎప్పుడో పరమపదించి ఉన్నారు మహానుభావుడు. ఆయన సంప్రదాయంలో భక్తులు వాళ్ళ ఇష్ట ప్రకారం, వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళు నా పూజా మందిరంలో నా ఇష్టంగా పెట్టుకుంటాను, ఓడు మాట్లాడడానికి. అంచేత ఇవాళ సిగ్గు లజ్జ వదిలేసి ఏదైతే ఈ బూత్ కుమార్ కానీ వీళ్ళ యొక్క ఫ్రెండ్స్ బ్యాచ్ కానీ దయవంచి హిందూ మతంలో ఇలాంటి టీమ్స్ని, ఇలాంటి తోడేళ్ళని, ఇలాంటి కుక్కల్ని, ఇలాంటి పిచ్చి కుక్కల్ని, మామూలు కుక్కలు అయితే మంచిగానే ఉంటాయి, పిచ్చి కుక్కల్ని, ఇది కేవలం వసూళ్ల మీద ఆలోచన ఉన్నటువంటి వాళ్ళని మతానికి ప్రతినిధులుగా చూడవద్దు, వారి సంప్రదాయాలను ఆదరించవద్దు. అలాగే విలువలు పద్ధతులు ఉన్నటువంటి ఛానల్స్ వీళ్ళని పిలవద్దు, వీళ్ళని దూరం చేయాలి సమాజం నుంచి. వాళ్ళు ఒక మాట అన్నారు, షిరిడి సాయి భక్తులట కుళ్ళిపోయినటువంటి పళ్ళ లాంటి వాటిని వాళ్ళని తీసి బయటపడేస్తారట. హిందూ మతాన్ని ముక్కలు చేయడానికి వచ్చాడు వీడు. 90% మంది ఇళ్లలో షిరిడి సాయిబాబా విగ్రహాలు ఉన్నాయండి, 90% మంది పూజా మందిరాల్లో షిరిడి సాయిబాబా బొమ్మ ఉంటుంది. ఇలా పడేదలుచుకుంటే హిందూ మతం మిగలదు. మతోన్మాదం అనేది మొట్టమొదట సొంత మతస్థుల మీదకే యుద్ధం చేస్తుంది. అంచేత పాకిస్తాన్లో మతోన్మాదం గురించి పాకిస్తాన్ ఏర్పాటు చేసుకుని మతాన్ని రక్షించుకుంటామని చెప్పినటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అహ్మదియాల మీద, అక్కడ ఉన్నటువంటి షియాల మీద, అక్కడ ఉన్నటువంటి హజారా షియాల మీద దాడి చేశారు. వీళ్ళు ఏం చేస్తారంటే బ్రహ్మకుమారుల మీద, ఈ షిరిడి సాయి మీద, అలాగే శ్రీపాద శ్రీవల్లభ సాంప్రదాయం మీద, రేపొద్దున అచలం మీద,
మరి ఇప్పుడు అలేఖం మీద, లేకపోతే ఇంకా నారాయణ గురు సాంప్రదాయం మీద, వీరబ్రహ్మేంద్ర స్వామి మీద, వీళ్ళంతా వేదాల్లో ఉన్నారా, వీళ్ళంతా అక్కడ ఉన్నారని చర్చలు మొదలుపెట్టి దాడులు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇటువంటి ఉన్మాదుల్ని దూరంగా పెట్టాలి. హిందూ మతంలో దానికి ఎటువంటి తావు లేదు. ఆ మహానుభావుడు గీతకి భాష్యం చెప్పాడు, ఖురాన్కి భాష్యం చెప్పాడు, ఆధ్యాత్మిక భాష్యం చెప్పాడు, అందరూ కలిసి ఉండాలని చెప్పాడు. అందరూ కలిసి ఉండాలనేది హిందూ మతం యొక్క ప్రధానమైనటువంటి సిద్ధాంతం. విద్వేషం లేకపోవడం హిందూ మతం యొక్క ప్రధాన జగదేక విశ్వమంతా కుటుంబం కింద ఉండాలి అనేటువంటిది హిందూ మతం. అయం నిజ పరోవేతి గణన లఘుజాత ఉదార చరితానంతో వసుదైక కుటుంబకం అనేది మన సిద్ధాంతం. వీళ్ళకి అటువంటి సిద్ధాంతం లేదు. వీళ్ళకి మన ట్రూప్ మనది, అవతల దాడి చేయాలి, వీళ్ళని దూరం పెట్టాలి. వీళ్ళని చేయగలిగినటువంటి సాయిబాబా తత్వం అనేటువంటిది భారతదేశం యొక్క ఆత్మ. భారతదేశంలో అందరూ కూడా ఏం చెప్తున్నారు, నారాయణ గురు ఏం చెప్పాడు, లేకపోతే గాంధీ గారు ఏం చెప్పారు, లేకపోతే రామకృష్ణ పరమహంస ఏం చెప్పాడు, స్వామి వివేకానంద చెప్పాడు, సాయిబాబా చెప్పిందంటే ఏ తేడా లేదండి. స్వామి వివేకానందుడు ఆయన చెప్పిన వేదాంత మేధస్ ఇస్లాం శరీరం ఇక్కడ ఆచరించి చూపిస్తున్నాడు. ఈ సిద్ధాంతం భారతదేశానికి, హిందూ మతానికి మనకి అనుకూలమైనది. వీళ్ళ యొక్క మూర్ఖమైన విధానం కాదు. భాగవత్ గారు తన యొక్క నిజమైనటువంటి తన సిస్టమ్కి కట్టుబడేటువంటి మనిషి అయితే, తన సంఘ పరివారికి, తన ఆర్ఎస్ఎస్కి, తన యొక్క సంఘ పరివారంలో ఉన్నటువంటి మిగతా సంస్థలకు హరిద్వార్లో మీరు మీటింగ్ పెట్టి రక్త నదులు పారిస్తామని మీరు స్టేట్మెంట్లు ఇప్పించడం సాధువుల చేత, ఇక్కడ కూర్చొని హిందూ మతంలో అదేమి లేదని చెప్పడం, ఇలాంటి నాటకాలు మానేడు దయించి, నాటకాలు ప్రజలు గమనిస్తున్నారు. మీకు నిజాయితీ ఉంటే కనుక మీ యొక్క సంఘ పరివార యొక్క శుద్ధికి పూనుకోండి. ఇలాంటి దుర్మార్గులందరికీ కూడా మీరు చెప్పి వాళ్ళ మీద పోరాడేటువంటి ప్రయత్నం చేయండి. ఏదో ప్రకటన ఇచ్చేసి మిమ్మల్ని నమ్మేయాలని అనుకోవడం అనేది చాలా అది పొరపాటుది. నేను సాయి భక్తులకి, ప్రజలకి విజ్ఞప్తి చేస్తాను, దయ ఉంచి ఇలాంటి మోస ప్రచారం జోలికి మనం నమ్మవద్దు. ఈ మతోన్మాసక్తుల్ని, మతానికి మతస్థులంతా కూడా దూరం పెట్టాలి, భక్తులంతా దూరం పెట్టాలని నేను వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ రమణమూర్తి గారు. అదేలా విన్నారు కదా, అంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా దాన్ని నేను శిరసా వహించం, ఈ పద్ధతి నేను వహిస్తాను చెప్పి ఆయన చెప్తే నేను వింటాను అన్న వ్యక్తి తర్వాత నాలుగు మడతేసి ఇట్లాంటి ఒక్కొక్కరు ఆగమని చెప్పడం, ఇంకొకరు కొట్టమని చెప్పడం, ఇట్లాంటివి ఒక 10 కాదు 50 ముఖాలు ఉన్నాయని చెప్పేసి పదే పదే రమణమూర్తి గారు ఈ సనాతన స్పెక్ట్రంలో చెప్పడంతో పాటు బయట అనేక ప్రసంగాల్లో కూడా మనం వింటుంటాం రమణమూర్తి గారు మాట్లాడుతున్నాయి. దానికి నిజంగా ఉదాహరణలుగా చూడొచ్చు ఇలాంటివి. కాబట్టి అనేక అంశాలని కూడా ప్రస్తావించారు రమణమూర్తి గారు. సాయిబాబా తత్వము, అదేవిధంగా మన సాంప్రదాయాలు ఎలా ఉండేవి, ఎట్లా కలిసిమెలిసి ఎలా ఉండేవాళ్ళు జనం, అంటే ఇవన్నీ ఇదే భారతీయ తత్వం, ఇదే సనాతన తత్వం అనే అంశాలను చెప్తూ వస్తున్నారు. కాబట్టి ఈ ఎపిసోడ్ పైన కామెంట్ రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి సనాతన స్పెక్ట్రమ్.